ఈరోజు మనం వినబోయే కథ చాలా భయంకరమైనది. ఒక పెయింటింగ్. అవును, మీరు విన్నది నిజమే. ఒకే ఒక్క పెయింటింగ్ ఒక కుటుంబాన్ని ఎంతలా పీడించిందో, వాళ్ల జీవితాలను ఎలా తలకిందులు చేసిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక పెయింటింగ్కి ఒక ఇంటిని మొత్తం కాల్చేంత శక్తి ఉంటుందా? వినడానికి వింతగా ఉంది కదూ, కానీ ఈ కథలో ఇదే అసలు పాయింట్. ఒక జీవం లేని వస్తువుకి అంత పవర్ ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ కథ చివర్లో మనకు దొరుకుతుంది. ఈ కథలో మనకు కనిపించేది రవి అనే ఒక పెద్ద ధనవంతుడు. అతని భార్య సాధన, వాళ్ల కొడుకు నకుల్. రవికి డబ్బుంది, కానీ దాన్ని నలుగురికి చూపించాలనే తాపత్రయం ఇంకా ఎక్కువ. సరిగ్గా అదే కోరికతో అతనొక పెయింటింగ్ కొన్నాడు. అదే అపఖ్యాతి పాలైన ద క్రయింగ్ బాయ్ పెయింటింగ్. చూసారా రవి మాటలు? అసలు ఆ పెయింటింగ్ ఎందుకు కొన్నాడో తెలుసా? దాన్ని చూసి ఆనందించడానికో, దానిలోని కళను మెచ్చుకోవడానికో కాదు. కేవలం తన దర్పాన్ని, హోదాని చూపించుకోవడానికే. కానీ తన గర్వమే తన పతనానికి దారితీస్తుందని పాపం అతనికి అప్పుడు తెలియదు. సరే, పెయింటింగ్ ఇంటికొచ్చింది. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలోనే ఆ ఇంట్లో మొదటి వింత సంఘటన జరిగింది. ఇది వాళ్ళు చూడబోయే భయానకమైన రోజులకు ఒక ఆరంభం మాత్రమే. ఒకరోజు రాత్రి అంతా నిద్రపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సాధనకి అప్పుడే మెలక వచ్చింది. ఏదో చిన్న పిల్లాడి ఏడుపు చాలా సన్నగా వినబడుతోంది. ఎక్కడ్నించొస్తోంది శబ్దం? ఆ ఇంట్లో అంత చిన్న పిల్లలెవరూ లేరే. భయంగానే లేచి ఆ ఏడుపు వస్తున్న వైపు అడుగులు వేసింది. ఆ శబ్దం సరిగ్గా ఆ కొత్త పెయింటింగ్ ఉన్న గోడ దగ్గర్నుంచే వస్తోంది. ఇది తెలిసేసరికి ఆమె గుండె దడదడలాడింది. ఇంకా దగ్గరికి వెళ్ళి ఆ పెయింటింగ్ వైపు చూసింది. ఆ క్షణంలో ఆమె చూసిన దృశ్యం ఎవరూ నమ్మలేనిది. ఒళ్ళు గగుర్పొడిచేది. అవును, ఆ పెయింటింగ్లో ఉన్న పిల్లాడి కళ్ళల్లోంచి నిజంగా నీళ్లు కారుతున్నాయి. ఆ బొమ్మ ఏడుస్తుంది. ఇకంతే, ఆమె గట్టిగా అరిచేసింది. వెంటనే పరిగెత్తుకెళ్లి రవిని లేపింది. కానీ రవి ఏం చేశాడో తెలుసా? అదంతా నీ భ్రమ, ఏదో పీడకలొచ్చుంటుందిలే అని తేలిగ్గా కొట్టిపారేశాడు. అది భ్రమ కాదు, పీడకల. అంతకన్నా కాదు, అది రాబోయే పెను ప్రమాదానికి ఒక హెచ్చరిక. ఆ రోజు నుంచి ఆ కుటుంబంపై వరుసగా ప్రమాదాలు దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. వాళ్ల జీవితం అక్షరాలా నరకంగా మారిపోయింది. ప్రశాంతంగా ఉంటుందని నైనిటాల్ ట్రిప్కు వెళ్తే అక్కడ కారు కిటికీ మీద ఒక భయంకరమైన ముఖం కనిపించి మాయమైంది. ఆ తర్వాత ఇంట్లో అయితే సాధన మెట్ట దగ్గర పామును చూసి కంగారులో కింద పడిపోయింది. వాళ్ళ అబ్బాయి నకుల్ స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఎవరో కనిపించని శక్తి నీళ్లలోకి లాగేసింది. ఇక సాధనకు హెల్ప్ చేస్తుందని పెట్టిన నర్సునైతే ఎవరో కొట్టారట. భయపడి పారిపోయింది. చివరికి రవి కూడా ఒక పెద్ద కార్ యాక్సిడెంట్ నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. చూశారా, ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళని ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నరకం నుంచి బయటపడాలని వాళ్లు చెయ్యని ప్రయత్నం లేదు. నైనిటాల్ వెళ్తే భయం రెట్టింపైంది. ఇక దేవుడే దిక్కని ఏకంగా 34 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద యాగాలు చేయించారు. అయినా ఏమీ మారలేదు. ఒక తాంత్రికుడిని పిలిస్తే అతను ఏదో పూజ చేసి వెళ్ళాడు. కాని అది కొద్ది రోజులే పనిచేసింది. చివరికి ఆ ఇల్లే బాగలేదని వేరే ఇంటికి మారారు. కాని అసలైన సమస్యను రవి తనతో పాటే మోసుకెళ్లాడు. అవును, ఆ పెయింటింగ్ను కొత్త ఇంటికి కూడా తీసుకెళ్లాడు. దాంతోపాటే ఆ శాపం కూడా వాళ్ల వెంటే వచ్చింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇప్పటిదాకా జరిగినవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది మరో ఎత్తు. అదే ఆ అగ్ని ప్రళయం. వాళ్ల కథనో, ఆ పెయింటింగ్ కథనో ఒక మలుపు తిప్పిన సంఘటన. ఒకరోజు రాత్రి రవి పని మీద వేరే ఊరు వెళ్లాడు. ఇంట్లో సాధన, పిల్లడు మాత్రమే ఉన్నారు. వాళ్లు గాఢ నిద్రలో ఉండగా ఇల్లంతా నెమ్మదిగా మంటలు వ్యాపించాయి. పొగకి ఉక్కిరిబిక్కిరై లేచి చూసేసరికి బయటకు వెళ్లే దారులన్నీ కాలిపోతున్నాయి. ఆ ప్రాణాపాయ స్థితిలో సాధన చూపిన ధైర్యం మాటల్లో చెప్పలేం. ముందు మెయిన్ మెట్ల దగ్గరికి వెళ్ళింది. అవి కాలిపోతున్నాయి. వెనకవైపు ఉన్న మెట్ల దగ్గరికి పరిగెత్తింది. అవి మంటల్లోనే ఉన్నాయి. ఇక ఆ క్షణంలో ఆమెకు ఒకే దారి కనిపించింది. బాల్కనీలోకి వెళ్లి తన 2 చీరలను ఒకటిగా ముడివేసి కిందకి వేలాడదీసింది. ముందుగా తనిద్దరు పిల్లలని జాగ్రత్తగా కిందకు దించి ఆ తర్వాత తను కూడా ఆ చీరల సహాయంతో కిందకు దిగింది. ఒక తల్లి ప్రేమ ముందు ఆ మంటలు కూడా తలవంచాయి. ఫైర్ ఇంజన్లొచ్చాయి, మంటలు ఆర్పేశాయి. లోపలికి ఇల్లి చూసిన వాళ్లకి కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంట్లో ప్రతి వస్తువు అన్నీ కాలి బూడిదైపోయాయి.
కానీ ఒకే ఒక్క వస్తువు తప్ప, అదే ఆ ఏడుస్తున్న అబ్బాయి పెయింటింగ్. దానికి కనీసం చిన్న మచ్చ కూడా పడలేదు. ఆ భగభగ మండే మంటల్లో కూడా అది చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆ శాపానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి? ఈ సంఘటనతో రవి కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పటిదాకా ఇదంతా భ్రమ అనుకున్నాడు. కాని ఇప్పుడు కాలిపోయిన ఇల్లు, చెక్కు చెదరని పెయింటింగ్ కళ్ల ముందే కనిపిస్తోంది. ఆ పెయింటింగ్లో ఏదో దుష్టశక్తి ఉందని మొదటిసారి పూర్తిగా నమ్మాడు. తన అహంకారం వల్లే తన కుటుంబం ప్రాణాల మీదికి వచ్చిందని రవికి అర్థమైంది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. సాధన దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నా వల్లే ఇదంతా జరిగింది, నాకొక్క అవకాశమివ్వు, అంతా నేను సరిచేస్తాను అని వేడుకున్నాడు. ఇక రవి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నేరుగా ఆ పెయింటింగ్ తీసుకుని తాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కొన్ని ప్రత్యేక పూజలు చేసి చివరికి ఆ శపించబడిన పెయింటింగ్ను అగ్నికి ఆహుతి చేశాడు. ఆ పెయింటింగ్ మంటల్లో కాలి బూడిదవుతుండగా వాళ్ల జీవితాలను వెంటాడుతున్న పీడకల కూడా అంతమైపోయింది. ఈ కథ మొత్తం విన్న తరువాత మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక వస్తువు కేవలం వస్తువు మాత్రమేనా, లేక దానికి కొన్ని శక్తులను, భావోద్వేగాలను, శాపాలను కూడా తనలో ఇముడ్చుకునే శక్తి ఉంటుందా? ఏమో, దీనికి సమాధానం మీరే ఆలోచించాలి.